ఒక్కడినే బెడ్ మీద పడుకోవడం చాలా చిరాగ్గా ఉంది. ఛ, ఈ బ్యాచిలర్ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో. ఛ. హ్మ్. చెప్పండి అన్నా. ఏంటన్నా సడన్ గా ఫోన్ చేస్తారు? అదేం లేదురా, ఇంత పెద్ద ఇంట్లో బెడ్ మీద ఒంటరిగా పడుకోవడానికి చాలా బోరింగ్గా ఉందిరా. నా భార్య ఊరెళ్ళిపోయింది, చాలా బోరింగ్గా ఉందిరా. ఏంటన్నా, అమ్మాయిలు కావాలా? ఏరా, నీతో ఉన్న అమ్మాయిలు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కదరా. నాకు వర్జిన్ అమ్మాయి కావాలి. ఎవరైనా వర్జిన్ అమ్మాయి ఉంటే పంపించరా. అలాగే అన్నా, నువ్వు అడిగావుగా. నువ్వు అడిగితే నేను కాదంటానా ఏంటి? నా దగ్గర మీరు అడిగినట్టు చాలా వర్జిన్ అమ్మాయిలు ఉన్నారన్నా. నేను పంపిస్తాను, ఓకేనా? ఒక 5 minutes ఇవ్వండి, మీ ఇంటికి ఒక అందమైన అమ్మాయిని పంపిస్తాను, ఓకేనా? ఏంటన్నయ్యా? ఓకే. వచ్చినట్టుంది. వచ్చిందనుకుంటా, వెళ్ళి చూద్దాం. సార్ నేనేమో ఏదైనా సుమారు ఫిగర్ను పంపిస్తాడనుకుంటే లడ్డు లాంటి దాన్ని పంపించాడు. ఏమైనా లడ్డు కావాలా? సరే, లోపలికి రా, లోపలికి రా. సార్ మరేమో నువ్వేం మాట్లాడొద్దు. మాట్లాడాలనుకుంటే బెడ్ మీద మాట్లాడుకుందాం. ఇక్కడ వాస్తేం బాగలేదు, పదా వెళ్దాం. కూర్చో. ఇలా చూడు, ఈరోజు మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఈరోజు ప్రశాంతంగా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. చాలా హ్యాపీగా కలుసుందాం. ఏమంటావు? ఓకేనా? ఓకే. అయ్యో, ఎవడ్రా పానకంలో పడుకులాగా ఈ టైంలో? సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరో చూసి మాట్లాడి పంపించేసి వస్తాను. నేను జాలీగా ఉండడం ఎవడికో నచ్చనట్టుంది. ఎవరా నువ్వు? ఏంట్రా తలుపులు మూసేస్తున్నావు? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా మీద చేయి వేస్తావు? అన్నిటికీ ఒక కారణం ఉంది. ఈ రోజు నా చేతిలో నీకు దబిడి దీబిడే. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? అది సరే గాని మీ ఇంట్లో నగలు డబ్బు ఏవైనా ఉన్నాయా? హే, ఎవరు మీరు? మా ఇంట్లో డబ్బుంటే ఏంటి, బంగారం ఉంటే ఏంటి? అవును, నువ్వు మావాడు దేవా పంపించిన అమ్మాయివేనా కాదా? అవును, నేను దేవా పంపించిన అమ్మాయినే. అది ఇక్కడికొచ్చిన తర్వాత నువ్వు చెప్పావు కదా మీ ఇంట్లో ఎవ్వరూ లేరని, ఒంటరిగానే ఉన్నానని వాగావు కదా. సో ఇక్కడున్న డబ్బు నగలు అంతా దొంగతనం చేద్దామని ప్లాన్ చేశాం. వేడు కూడా నీ మనిషేనా? అవును, ఇతను నా మనిషే. నన్నిక్కడ డ్రాప్ చేద్దామనే వచ్చాడు. నువ్వు వాగిన తర్వాతే ప్లాన్ మారింది. మేమడిగేది నువ్వు ఇవ్వలేదు అనుకో, ఆ తర్వాత నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నగలెక్కడున్నాయో చెప్పు, లేదంటే చెప్తాను సార్. నన్నేం చేయొద్దు, పదా వదిలేండి సార్. చెయ్యి, ఉండమని తీ. తీస్తాను. ఇదిగో ఇందులో ఉంది సార్. ఏంటి ఇదేనా ఉంది? అవును సార్, ఇదే ఉంది. ఏరా, నువ్వాణ్ణి ఏమడిగావు? నీ మొహానికి వర్జిన్ అమ్మాయే కావాలా? ఒకటి వదిలేను అనుకో, అమ్మాయిల్ని ఇలాంటి పనికి పిలవడమే తప్పు, అందులోనూ నీకు వర్జిన్ అమ్మాయే కావాలా? ఒకటి కొట్టారంటే మొఖం తిరిగిపోతుంది. ప్లీజ్ నన్నేమీ చేయకండి. నువ్వు చచ్చిన పావురా, నిన్ను కొడితే నాకే అసహ్యం. పోరా. ఇంకొక విషయం, మేమిక్కడికొచ్చి దొంగతనం చేసిన విషయం ఎవరికైనా చెప్పేవు అనుకో, నిన్ను చంపి పారేస్తాం. అయ్యో, ఒక మంచి అమ్మాయిని పంపించమంటే ఇలాంటి దాన్ని పంపాడేంటి? ఇలా దొంగతనం చేసే అమ్మాయిని పంపించామేంట్రా దేవా?